Hi friends, welcome back to Averam Vlogs 786. Subscribe to my channel. ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా అయితే దొండకాయలు తీసుకున్నాను. ఇది వాష్ చేసి పీసెస్ లా కట్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు రెసిపీ చూపించేస్తాను. ఇలా వాష్ చేసి పక్కన ఉంచిన దొండకాయలని ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెప్ప నుండి ఒక 10 గడ్డల వెల్లుల్లి తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కారంకి సరిపడా, కొత్తిమీర, కాస్త చింతపండు కూడా వేసుకోవాలి. కాస్త చింతపండు. ఈ దొండకాయ పచ్చడి అప్పుడప్పుడు ఇలా చపాతీలలోకి లేదా దోశలు వేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇలా చట్నీ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ముందుగా అయితే పొయ్యి పైన పెనం పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి కాస్త నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు అయితే కాస్త దూరగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి నువ్వులైతే వేయించుకున్నాను. పక్కన మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఈ నువ్వులను ఫస్టే పొడి చేసి పెట్టుకోవాలి. ఇందాక నువ్వులు వేయించిన పెనంలోకి ఇప్పుడు పచ్చిమిర్చి, దొండకాయ అవన్నీ వేయించుకున్నాను. ఆయిల్ అయితే పోదు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేసి వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పక్కన ఉంచాలి. నువ్వులను అయితే ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఈ వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు మిక్సీలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలోకి చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఈ దొండకాయనైతే ఇప్పుడు వేయించుకుందాం. కాస్త ఆయిల్లో వేయించాక కాస్తంత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో వేసి వేయించుకోవాలి. కడాయిలోకి అయితే వేసేసుకున్నాను దొండకాయ. ఇప్పుడు ఇది వేయించుకొని ఇది కూడా ఆ మిక్సీలో వేసేసుకున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ దొండకాయ తొక్కు రెడీ అయ్యాక మళ్ళీ కాస్త వేసి మిక్సీ పడదాం. అక్కడక్కడ తినేటప్పుడు మనకి ఆనియన్స్ అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా, ఇది కాస్త కచ్చా పక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను. ఈ దొండకాయ కూడా ఇంకాస్త అయ్యాక ఇంకా కాస్త వేగాక మిక్సీలోకి అయితే వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటాను. ఏంటంటే ఈ దొండకాయ ఆయిల్లో వేయించితే కాస్త పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందని చెప్పేసి వేయించుతున్నాను. ఈ దొండకాయనైతే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాను. పేస్ట్లా చేసేసుకున్నాను. మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా అక్కడక్కడ పంటికి తగిలేటట్టు దొండకాయ పేస్ట్ చేసుకున్నాను. కాస్త పసుపు అయితే యాడ్ చేశాను. కావాలంటే ఇందులోకి టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే యాడ్ చేయలేదు. ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాను. కాస్త పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పక్కాగా. ఇదిగోండి ఇలా రెడీ చేసేసాను. పేస్ట్లా చేసేసుకున్నాను. అంతే, దొండకాయ పచ్చడి రెడీ. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది దోశల్లోకి, చపాతీలలోకి, వేడి వేడి అన్నంలోకి కాస్త గీ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే దొండకాయ పచ్చడి రెడీ. ఈ వంటకం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ కూడా చేయండి ఇంకేదన్నా మిస్టేక్ అయితే నా వల్ల ఈ వంటకంలో. Okay then, take care, bye.
ఇదిగోండి దొండకాయ పచ్చడి అయితే రెడీ. నేనైతే పోపు అయితే వేయట్లేదు, మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇలానే నచ్చుతుంది కాబట్టి నేనైతే పోపు అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు.